తెలంగాణలో ఎండలు బగబగ మండనున్నాయి. వాతావరణంలో మార్పులతో కురిసిన అకాల వర్షాలతో 2 రోజులు చల్లబడిన వాతావరణం ఇప్పుడు మళ్లీ వేడెక్కుతుంది. రేపు అంటే మార్చి 28న పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో చెదురుముదురు వర్షాలు ఇప్పుడు ఆగిపోయాయి. ఎండలు క్రమంగా పెరగనున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు పెరుగుతున్న ఎండల ఓవైపు తీవ్రమైన ఉక్కపోత మరోవైపు ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, ఉత్తర కేరళ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ తెలంగాణలో వాతావరణం పూర్తిగా పొడిగా ఉంటుంది. రానున్న రోజుల్లో ముఖ్యంగా మార్చి 28 నుంచి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఉత్తర దిశగా వీస్తున్న పొడిగాలుల కారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయని ఐఎండీ తెలిపింది. మార్చి 27-30 వరకు తూర్పు తెలంగాణలో ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీల వరకు నమోదవుతాయని హెచ్చరిక జారీ అయింది. హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు పెరగనుంది. 38 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ నుంచి మాత్రం వడగాలుల తీవ్రత పెరగనుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 39, నిజామాబాద్లో 38.2, భద్రాచలంలో 38.1, ఖమ్మంలో 38.3 డిగ్రీలు నమోదైంది. ఇక మహబూబ్ నగర్లో 36.5, నల్గొండలో 3, మెదక్లో 35.4, హన్మకొండలో 33.5, హైదరాబాద్లో 34.6 డిగ్రీలుగా నమోదైంది.